Hello dear students, ఎలా ఉన్నారు? Hope you are all doing well. Happy morning and greetings to you all. And welcome back to our regular CBSE lessons prescribed for 10th class. Well, in this short video, we will be exploring and discussing the 6th unit supplementary reader lesson entitled The Making of a Scientist. So in this video, we will come to know about Richard Albright, how he was made a scientist and what kind of qualities did he possess by birth and who helped him. So, does the power of observation matter? Do the surroundings matter? Do the individual attitude, what kind of attitude does it matter? All these things we will be discussing and enlightening ourselves with the qualities of a scientist. Well, let's get started with the introduction part. Richard Albright has received the Searle Scholar Award as well as the Skern-Plough Award for Biochemistry and Molecular Biology. So, ఇందుకి మనకి ఇది సైన్స్ రిలేటెడ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఇతను 2 ట్విన్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. సో ఏ విధంగా గెలుచుకున్నాడు? ఇట్ వాజ్ హిజ్ ఫ్యాసినేషన్ ఫర్ బటర్ఫ్లైస్. అతను సీతాకోక చిలుకల పట్ల ఆకర్షణ చిన్నప్పటి నుంచే, స్కూల్ డేస్ నుంచే అతనికి ఒక క్యూరియాసిటీ ఓపెన్ అయింది. దట్ మేడ్ హిమ్ get this curiosity to the world of science to him. So in this video and in this text we will be reading and finding out how did the certain book become a turning point in Richard Albright's life. How did his mother help him? సో ఇక్కడ ఒక బుక్ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా మారింది సైంటిస్ట్ అవడానికి, తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మొత్తం హోల్ అండ్ సోల్ ఈ రిచర్డ్కి వాళ్ళ అమ్మ ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది మనం ఈ యొక్క టెక్స్ట్లో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మీకు నేను క్వాలిటీస్ తర్వాత యొక్క సమ్మరీ పాయింట్స్ని డీటెయిల్గా 1 by 1 విత్ సింపుల్ పీపీటీ ఎక్స్ప్లెనేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం టెక్స్టువల్గా ఏముందో కొద్దిగా సేపు గ్రాస్ప్ చేద్దాం. At the age of 22, a former scout of the year excited the scientific world with a new theory on how cells work. సో ఈ కణాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే ఒక కొత్త సిద్ధాంతంలో ఈ 22 years ఏజ్ ఉన్నప్పుడే మన రిచర్డ్ ఎబ్రైట్, అతని ఫ్రెండ్ ఎబ్రైట్ అండ్ హిస్ కాలేజ్ రూమ్మేట్ explained the theory in an article in the proceedings of the నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి స్టార్టింగ్ పాయింట్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రొసీడింగ్స్లో పబ్లిష్ చేసినటువంటి ఈ థియరీ ఆఫ్ సెల్స్ అండ్ హౌ డూ దే వర్క్ అనే గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఫేమస్ అయిపోయారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దిస్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ జర్నల్ ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ హ్యాడ్ ఎవర్ పబ్లిష్డ్ ద వర్క్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్. సో కాలేజీలో చదివే పిల్లల అంటే విద్యార్థుల యొక్క వర్క్స్ని పబ్లిష్ చేయడం ఫస్ట్ టైం ఇన్ స్పోర్ట్స్ దట్ వుడ్ బి లైక్ మేకింగ్ ద బిగ్ లీగ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 15 అండ్ హిట్టింగ్ ఏ హోమ్ రన్ యువర్ ఫస్ట్ టైం అట్ బ్యాట్. సో ఇక్కడ యాస్ట్రిక్ మార్క్ ఉంది, దీని మీనింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ టైం బేస్బాల్లో హోమ్ హిట్టింగ్ అనమాట, అంటే ఫస్ట్ టైం విజయం సాధించడం. దాన్ని ఈ విధంగా కలోక్యుయల్గా లోకల్ లాంగ్వేజ్లో బేస్బాల్ స్పోర్ట్స్లో దీన్ని వర్ణించడం జరిగింది. ఫర్ రిచర్డ్స్ ఎబ్రైట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఏ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్. ఎన్నో విజయాలలో ఇది ఫస్ట్ ఒక అచీవ్మెంట్, సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ అదర్ ఫీల్డ్స్. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బటర్ఫ్లైస్. సో దీనికి ఆద్యం అంటే బిగినింగ్ ఇతని యొక్క క్యూరియాసిటీ, అబ్జర్వేషన్ టువర్డ్స్ బటర్ఫ్లైస్, సీతాకోకల చిలుకల్ని స్టడీ చేయడమే ఇతని సైంటిఫిక్ టెంపర్కి ఆరంభమైందనమాట. సో ఇప్పుడు మనకి ఈ రిచర్డ్ ఎబ్రైట్ క్వాలిటీస్లో కొన్ని సైంటిస్ట్ క్వాలిటీస్ ఎలా అనేది చూడండి. హీ వాజ్ క్యూరియస్, ఆసక్తిగా వినేవాడు, డెడికేటివ్, అంకితభావం, నిబద్ధత, హార్డ్ వర్కింగ్, కష్టపడే తత్వం, కాంపిటేటివ్, స్పోర్టివ్ స్పిరిట్, పోటీతత్వం,
బట్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ సెన్స్, నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఉండడం. విల్ టు విన్ అంటే సంకల్పం, విజయం సాధించాలనే సంకల్పం. హీ వాజ్ ఇంటెలిజెంట్, ప్రజ్ఞాశాలి, అండ్ వర్క్డ్ ఫర్ ద రైట్ రీజన్స్. సో మంచి సరైన కారణాలకి అతను పని చేయడం. అండ్ ప్రైజెస్ తీసుకోవాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలనేది ఇతని యొక్క ప్రధాన అంశం కాదు. హీ డింట్ రన్ ఆఫ్టర్ ప్రైజెస్. ఈ క్వాలిటీస్తో మనము ఈ యొక్క స్టోరీ ఆఫ్ యంగ్ అండ్ బ్రైట్ సైంటిస్ట్ నేమ్డ్ రిచర్డ్ హెచ్ ఎబ్రైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇతను హీ గ్రూ అప్ ఇన్ ద నార్త్ ఆఫ్ రీడింగ్ పెన్సిల్వానియా ఈజ్ అ యునైటెడ్ స్టేట్స్ స్టేట్ వేర్ రీడింగ్ ఈజ్ ద సిటీ. సో ఇక్కడ రీడింగ్ అంటే చదవడం కాదు, రీడింగ్ అనేది నేమ్ ఆఫ్ ద సిటీ ఇన్ దిస్ యుఎస్ స్టేట్ కాల్డ్ పెన్సిల్వానియా. At the age of 22, as per the text, he excited the scientific world with his theory of cells. ఇది స్టార్టింగ్ పాయింట్గా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ రోల్ ఆఫ్ హిజ్ మదర్, వాళ్ళ అమ్మ పాత్ర ఏంటి? ఎ గ్రేట్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ సైంటిస్ట్. అతని శాస్త్రవేత్తను తయారు చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళ అమ్మ డ్రైవింగ్ ఫోర్స్గా మనం చెప్పుకుంటాం. ఆల్వేస్ ఎంకరేజ్డ్ హిమ్ అండ్ డెవలప్డ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ అండ్ టుక్ హిమ్ ఆన్ ట్రిప్స్. సో ఎంకరేజ్ చేయడము, ఉత్తేజపరచడము, అభ్యసనలో, తర్వాత ట్రిప్స్ తీసుకెళ్ళడము, టెలిస్కోప్, మైక్రోస్కోప్. సో లర్న్ అబౌటెడ్లో మనం మైక్రోస్కోప్ డిస్కస్ చేస్తున్నాం రేపు. కెమెరాస్, మౌంటింగ్ మెటీరియల్స్ ఎట్సెట్రా. గాట్ హిమ్ టు ద బుక్ ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్కీస్ ఎక్స్ విచ్ ఓపెన్డ్ ఎ న్యూ వరల్డ్ ఫర్ హిమ్. సో అక్కడికి తీసుకెళ్ళడము, అక్కడ ఒక బుక్ని డిస్కవర్ చేయడం, ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్కీ అనే బుక్ సాయంతో అతనికి టోటల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెసన్స్, సింప్లిఫైడ్ పీపీటీ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ యూ విల్ గెట్ అలర్ట్స్ అండ్ అప్డేట్స్ for sure success in the SSC examinations. Likewise, learn a word at a series from CBSE syllabus which helpful for synonyms, antonyms and other vocabulary section of the question paper. So please stay tuned and get updated. Now let's continue. So ఇతనికి ఉన్న హ్యాబిట్స్లో ఎర్లీ స్టేజ్లోనే కలెక్షన్ ఆఫ్ ఫాజిల్స్, రాక్స్, కాయిన్స్, సో చిన్న చిన్న రాళ్ళు, తర్వాత నాణ్యాలు, శిలాజాలు, ఇవన్నీ కలెక్ట్ చేయడం. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో ఇతను కలెక్ట్ చేసినవన్నీ ఆ యొక్క క్యూరియాసిటీ, ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది అర్లీగా ఉండడం వల్ల అతను సైంటిస్ట్ అయ్యాడు. హీజ్ సెకండ్ గ్రేడ్ అచీవ్మెంట్ చూడండి, కలెక్షన్ ఆఫ్ 25 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్. 25 రకాల లేదా జాతుల సీతాకోక చిలుకల్ని కలెక్ట్ చేయడం. By the time he was in second grade, he had collected all the 25 species of the butterflies found around his hometown in 6 weeks. 6 వారాల వ్యవధిలో తన హోమ్ టౌన్ పరిసరాలలో ఇన్ని రకాల బటర్ఫ్లైస్ కలెక్ట్ చేశాడు. అది ఫస్ట్ అచీవ్మెంట్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ మనం చెప్పినట్టుగా ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్ అనే ఒక బుక్ని దట్ చేంజ్డ్ హిజ్ వరల్డ్, అతని యొక్క ప్రపంచాన్నే మార్చేసింది సైంటిస్ట్గా. ద బుక్ ఈజ్ అబౌట్ హౌ బటర్ఫ్లైస్ మైగ్రేట్ టు సెంట్రల్ అమెరికా. ఈ సీతాకోక చిలుకలు ఏ విధంగా వలసకు వెళ్తాయి ఆ మధ్య అమెరికాకి. ఇట్ వాజ్ రిటన్ బై డాక్టర్ ఫ్రెడరిక్ ఉర్క్హార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, కెనడా. Readers were invited to help study butterfly migration. He also asked readers to tag butterflies for research. This book opened a world of science to this young collector, Mr. Richard. The travels of monarch, but it was impossible to catch so many butterflies in 6 weeks. So he started raising a flock of butterflies in the basement of his house. He would catch a female monarch, take her eggs and raise them. సో లైఫ్ సైకిల్ మనకు తెలుసు, సీతాకోక చిలుకలు ఏ విధంగా ఎగ్స్ రైజింగ్ తర్వాత లైఫ్ బిగిన్ అయ్యేది. సో మనకి ప్యూపా దశ, అడల్ట్, ఎగ్, క్యాటర్పిల్లర్ ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. బట్ యాజ్ హీ డింట్ గెట్ మచ్ ఫీడ్బ్యాక్, హీ స్టార్టెడ్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో ఇంట్రెస్ట్ పోతుంది. నెక్స్ట్ 7th grade ఎక్స్పెరిమెంట్, స్లైడ్స్ ఆఫ్ ఫ్రాగ్ టిష్యూస్. సో ఒక కప్ప
టిష్యూస్ కణజాలాలని స్టడీ చేయడము, స్లైడ్స్ని పిక్చరైజ్ చేసుకుని విజువలైజ్ చేయడము. వెన్ హీ వాజ్ ఇన్ 7th grade హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ సైన్స్ ఫెయిర్ అండ్ లాస్ట్. సో ఇతను ఒక వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నాడు, బట్ విజయం సాధించలేదు. సో మనం లక్కీ భాస్కర్ సినిమాలో చెప్పినట్టుగా ఓటమి తర్వాత విజయం సాధిస్తే దాని కిక్ వేరు, హిస్టరీ రిమెంబర్స్. అదే విజయం తర్వాత ఓటమి అనేది నోబడి రిమెంబర్స్. Here he learnt that science was not a neat display of something, but real science was doing real experiments. He had just shown slides of frog tissues. సో మీకు పిక్చర్ పైన చూస్తున్నట్టుగా ఈ ఫ్రాగ్ టిష్యూస్, వీటిని ఫ్రాగ్ టిష్యూస్ అంటాం. దీన్ని అతను ఎగ్జిబిట్ చేశాడు ఆ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో. నెక్స్ట్ 8th grade ఉన్నప్పుడు he wrote to Dr. Urquhart for ideas and got many suggestions for experiments. He kept on working them and throughout his school, which led him to many prize projects on national and international levels. సో ఈ విధంగా మనవాడు ఇంకా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనమాట. ఇక ఎక్సలెంట్గా సైంటిఫిక్ టెంపర్తో ముందుకెళ్ళిపోతున్నాడు. In 8th class, he found that the cause of viral disease that killed all monarch caterpillars, he raised them in presence of beetles. సో ఏ విధంగా ఈ మోనార్క్ క్యాటర్పిల్లర్ చంపబడుతున్నాయి, ఈ వైరల్ డిసీజ్ అనేది టోటల్గా మనడు డిస్కవర్ చేశాడు. సో ఈ విధంగా 9th grade వైస్రాయ్ బటర్ఫ్లైస్ కాపీ మోనార్క్స్ థియరీని ఇన్వెంట్ చేశాడు. సో ఇక్కడ మనకి పిక్చర్లో వైస్రాయ్ బటర్ఫ్లై, మోనార్క్ బటర్ఫ్లై, 2 types ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ జరిగింది. ఇక్కడ వైస్రాయ్స్ ఆర్ ద ఫుడ్ ఆఫ్ బర్డ్స్. వైస్రాయ్ టేస్ట్ గుడ్ వేరాస్ మోనార్క్స్ డు నాట్ టేస్ట్ గుడ్ ఫర్ బర్డ్స్. సో బర్డ్స్కి మంచి టేస్ట్గా వైస్రాయ్ బటర్ఫ్లైస్, అదేవిధంగా బ్యాడ్ టేస్ట్గా మోనార్క్ బటర్ఫ్లైస్ ఉంటాయి. ద వైస్రాయ్స్ టుక్ లైక్ మోనార్క్స్ బికాస్ దే వాంట్ టు ట్రిక్ ద బర్డ్స్ అండ్ సేవ్ దెమ్సెల్వ్స్. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ప్లేస్డ్ ఫస్ట్ ఇన్ ద జూఆలజీ డివిజన్. ఈ ప్రాజెక్టు మన రిచర్డ్ ఎబ్రైట్కి ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చింది అనమాట. సో ఫర్దర్ అచీవ్మెంట్స్లో సీనియర్ ఇయర్లో హీ గ్రీవ్ సెల్స్ ఫ్రమ్ ఏ మోనార్క్స్ వింగ్స్ ఇన్ ఏ కల్చర్ అండ్ షోడ్ దట్ ద సెల్స్ వుడ్ డివైడ్ అండ్ డెవలప్ ఇంటూ నార్మల్ బటర్ఫ్లై వింగ్ స్కేల్స్ ఓన్లీ ఇఫ్ దే వర్ ఫెడ్ ద హార్మోన్స్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, హార్మోన్స్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. ఈ యొక్క పాయింట్ని మనవాడు డిస్కవర్ చేశాడు. దిస్ ప్రాజెక్ట్ వన్ హిమ్ ద ఫస్ట్ ప్లేస్ ఫర్ జువాలజీ అట్ ద ఇంటర్నేషనల్ ఫెయిర్. సో అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట, ఫస్ట్ ప్లేస్ సంపాదించాడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫీడింగ్ ద హార్మోన్స్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. సో వీటికి సంబంధించి మనము ఎలాబొరేటివ్గా గూగుల్ చేసి ఇంకొక వీడియో చేద్దాం. 2nd year హై స్కూల్లో 12 tiny gold spots. దీన్నే మనము ఎవ్రీవన్ అస్యూమ్డ్ దట్ ద 12 tiny gold spots ఆన్ ఏ మోనార్క్ ప్యూపా వర్ జస్ట్ ఆర్నమెంటల్. సో ఏ విధంగా మనిషికి ఆభరణాలు ఉంటాయో ఈ యొక్క మోనార్క్ ప్యూపా దశలోటువంటి క్యాటర్పిల్లర్కి ఈ 12 tiny gold spots, 12 చిన్న బంగారు చుక్కలు అన్నమాట, అంటే ఒక మచ్చలు అనేటివి అస్యూమ్ చేశాడు. టు ఫైండ్ ద ఆన్సర్ Ebright and another excellent science students first had to build a device that showed the spots were producing a hormone necessary for the butterfly's full development. సో ఈ సీతాకోక చిలుక మంచిగా ఫుల్గా వికాసం చెందాలి, అభివృద్ధి చెందాలంటే ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని మనము ఫస్ట్ ఎలా స్టడీ చేయాలనేది ఒక డివైస్ని కనుక్కొని స్టడీ చేశారు. దిస్ ప్రాజెక్ట్ వన్ ఎబ్రైట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఫెయిర్ అండ్ ఎంట్రీ ఇన్ టు ద ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్. అంతర్జాతీయ వేదికలో ఇతను పాలు పంచుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఆఫ్ హార్మోన్స్ నెససరీ ఫర్ ద బటర్ఫ్లైస్ ఫుల్ డెవలప్మెంట్. సో బటర్ఫ్లైస్ ఫుల్గా డెవలప్ అవ్వాలంటే హార్మోన్స్ అనేది నెససరీ అనే పాయింట్ లేవనెత్తాడనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డిఎన్ఏ. ఫ్రెష్మ్యాన్ ఇయర్ అచీవ్మెంట్ డిఎన్ఏ ద బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్. దీన్ని ఎక్స్రే ఫొటోస్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్మోన్ యొక్క రసాయనిక నిర్మాణం అనేది ఎక్స్రే ఫొటోస్ ద్వారా మనోడు డిస్క్రైబ్ చేశాడు. హీ స్టడీడ్ ద ఫొటోస్ ఆఫ్ ది కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్మోన్ ఇన్ ద ఎక్స్రే. దిస్ ఫోటో సాల్వ్డ్ హిజ్ డౌట్ ఆన్ డిఎన్ఏ
I determined that the DNA is substance in the nucleus that controls heredity. అనువంశికతని కంట్రోల్ చేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, నౌ యూ మస్ట్ బి వండరింగ్ వాట్ అ డిఎన్ఏ స్టాండ్ ఫర్. సో మీరు చెప్పండి, యూట్యూబ్లో కామెంట్ చేయండి. డిఎన్ఏ అబ్రివేషను విశదీకరించండి, విస్తరించండి. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ద DNA structure and DNA importance. So like this, every day there will be a word and CBSE lessons from our exclusive English and Education Update channel. Wish you all happy learning and keep learning. We will meet with 7th lesson in the next week. Wish you all the best for mega parent teachers meeting as well as self assessment term 1 examination. Take care. Jai Hind.